వేడి పుట్టించిన జగన్. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని వేడిగాలులు ఆంధ్రప్రదేశ్లో వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. బుర్రలు వేడెక్కిపోతున్నాయి. ఏమిటిదంతా? వానలు లేకపోవడంతో ఎండలు పెరుగుతున్నాయని, ఒక్కపోతగా ఉందని అనుకుంటున్నారా? ఉంది. వానలు లేక వేడి పెరిగిపోవడంతో జనమంతా ఇబ్బంది పడుతున్నారు. రైతులు దిగులు పడుతున్నారు. వానలు పడకపోతే కరువు వస్తుందని సామాన్య జనం తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇదో దృశ్యం. మరో విధమైన వేడి కూడా బాగానే పెరిగింది. ఒక్కపోతకు ఊపిరాడడం లేదు. దీని పేరు రాజకీయ వేడి. ఈ వేడికి రాజకీయ నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇది దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని దృశ్యం. సాధారణ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉండగానే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి విపరీతంగా పెరిగిందని, దేశం మొత్తం మీద ఎక్కడా ఇలాంటి వాతావరణం లేదని వివిధ పార్టీల నాయకులే అంటున్నారు. ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నిక వేడి రాష్ట్రమంతా వ్యాపించింది. నిజానికి ఇది కర్నూలు జిల్లాకు సంబంధించిన వ్యవహారం. ఇతర జిల్లాల వారికి సంబంధం లేదు. ఇది సాధారణ ఉప ఎన్నిక అయితే అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇది అధికార టీడీపీకి, ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీకి మధ్య కురుక్షేత్ర సంగ్రామంలా మారింది. అందులోనూ టీడీపీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మొదటి ప్రత్యక్ష ఎన్నిక. ఈ ఎన్నిక ఫలితం వచ్చే ఎన్నికలకు సూచిక అవుతుందని నాయకులు అంటున్నారు. ఒక పార్టీ ఫలితం వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో సూచించగలదా అని ప్రశ్నించుకుంటే సరైన జవాబు దొరకదు. కానీ నాయకులు తమ సెంటిమెంట్ల ప్రకారం మాట్లాడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నిక వేడి పుట్టిస్తున్న విషయం అటుంచితే అసలు వేడి వైసీపీ ప్లేనరీతోనే పుట్టిందని నాయకులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాధారణ ఎన్నికలు 2 ఏళ్లు ఉన్నాయనగా జరిగిన వైసీపీ ప్లేనరీ నాయకుల అంచనాలకు మించి విజయవంతమైంది. ముఖ్యంగా ప్లేనరీలో అధ్యక్షుడు జగన్ ప్రకటించిన నవరత్నాల వంటి వాగ్దానాలు రాజకీయ వేడి పుట్టడానికి కారణమయ్యాయి. జగన్ మినీ మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత టీడీపీ ఉలిక్కిపడింది. జగన్ వాగ్దానాలను పైకి ఎగతాళి చేసి విమర్శలు గుప్పించినా అంతర్గతంగా భయపడిందనేది వాస్తవం. ముఖ్యంగా జగన్ వాగ్దానాలపై రాష్ట్రంలో చర్చ జరుగుతుండటంతో వాటి ప్రభావం ఏ మేరకు ఉండబోతున్నదో టీడీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. జగన్ వాగ్దానాల తర్వాతే తక్షణం బెల్ట్ షాపులను తొలగించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అధికారంలోకి రాగానే ఆయన చేసిన 5 సంతకాలలో బెల్ట్ షాపుల తొలగింపు ఫైల్ కూడా ఉంది. 3 ఏళ్లుగా పట్టించుకుని చంద్రబాబు ఆగమేఘాల మీద ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్న క్యాంటీన్ల పేరుతో హడావిడి చేశారు. రాజధాని భవనాల డిజైన్లు ఖరారు చేశారు. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఆతృత పడుతున్నారు. జనంలో తిరగడం లేదని నాయకులకు క్లాస్ తీసుకుంటున్నారు. వైసీపీ ప్లేనరీ తర్వాత చంద్రబాబుకు భయంతో కూడిన చురుకుదనం వచ్చిందని చెప్పొచ్చు. అక్టోబర్ నుంచి పాదయాత్ర చేస్తారని జగన్ ప్రకటించగానే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశించారు. తాను కూడా రాష్ట్రంలో పర్యటిస్తానన్నారు. ఇదిలా ఉండగా నెమ్మదిగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దాన కిడ్నీ సమస్యల పేరుతో చాలా కాలం తర్వాత జనం ముందుకు వచ్చారు. ముఖ్యంగా చంద్రబాబును కలిసి మంత్రాలు జరపడం చర్చనీయాంశమైంది. ఒంటరిగా పోటీ చేయడమా, టీడీపీతో జతకట్టడమా అనే పవన్ డైలమా కూడా బయటపడింది. తాను అక్టోబర్ నుంచి జనంలోకి వస్తారని ఆయన ప్రకటించారు. ఎవరి కార్యక్రమాలు ఎలా జరుగుతాయో, జనం స్పందన ఎలా ఉంటుందో చెప్పలేం గానీ అందరూ కలిసి రాజకీయ వేడి రాజేశారన్నది మాత్రం వాస్తవం. ఎన్నికల నాటికి ఇది మరింత రాజుకుంటుందనడంలో సందేహం లేదు.